దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ ఉదయకాల శుభాలను తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా రాత్రి కాలమంతా దేవుడు మనల్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ దిన దీవెనలతో దేవుడు మనల్ని బలపరచులాగున చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. రాత్రికాలమంతా మా అందరికీ చక్కని విశ్రాంతినిచ్చారు. ఈ దినం సజీవులమై మిమ్మల్ని స్తుతించుకొని ఈ దినమును ప్రారంభించడానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యమును ధ్యానించుకోబోతుంటుండగా అయినా ఈ వాక్యము ద్వారా ఈ దిన ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి సహాయం దయచేయగలరని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా దేవుని పరిశుద్ధ నామంలో మనం దేవుని గురించినటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు భారతదేశ విధానములో యేసు ప్రభువు వారిని అనుసరిస్తున్నటువంటి వారి విషయములో లోకం ఎలా చూస్తుంది అంటే ఇదొక మతముగా దీనిని చిత్రీకరించి కనబరుస్తూ ఉన్నది. వాస్తవానికి యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నటువంటి ఎన్నో సందర్భాలలో తనను గురించి తాను చెప్పుకున్నటువంటి విధానము క్రైస్తవులకు బాగా అవగాహన ఉంటుంది. పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో ఆయన మాట్లాడుతుంటాడు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఎస్ ప్రియ దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా అంటే మనం ఈ లోకానికి ఎక్కడి నుండో వచ్చాం. ఎక్కడి నుంచి అనేది అందరూ గ్రహింపులోనికి రాలేకపోవచ్చు, కానీ మనం సమ్ ప్లేస్ నుండి ఇక్కడికి వచ్చాం. ఏదో ఒక స్థలము నుండి ఇక్కడికి వచ్చాం. అది ఎక్కడ అనేది ఒకవేళ క్రైస్తవ ఆధ్యాత్మిక కోణంలో గనక మనం ఆలోచన చేస్తే దేవుని దగ్గర నుంచి మనం ఈ లోకానికి పంపించబడతా ఉన్నాం. దేవుని ద్వారా ఈ లోకంలో కొంతకాలము జీవించిన తర్వాత మరలా మన మరణానంతరం మరలా దేవుని దగ్గరికి వెళతామనేది ఒక సత్యమైనటువంటి మాట. ప్రియమిత్రులారా, వాక్యములో సెలవిచ్చినట్లుగా తెలియజేసినటువంటి మాట ఆయన అంటూ ఉన్నాడు, నేనే మార్గమును. ఈ రోజున ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గం ఉంటుంది. ప్రియమిత్రులారా, జాగ్రత్తగా గమనించుకోవాలి. ఒకప్పుడు ఒక కుటుంబం ఒక విధానంలో నడిచేది, ఒక సమాజం ఒక విధానంలో నడిచేది, ఒక ప్రాంతం ఒక విధానంలో నడిచేది. కానీ ఈ రోజున విశ్వవ్యాప్తమైనటువంటి ఈ మిక్స్డ్ కల్చర్ వలన, అంటే అన్ని సంస్కృతుల సమ్మేళనం వలన ఎవరి దారి వారకవుతా ఉన్నది, లేదా ఒకరి దారిలోకి ఇంకొకళ్ళు వెళ్ళడం, ఇట్లా జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి యేసు ప్రభు వారు సెలవిచ్చినటువంటి విధానములో నేనే మార్గమును. ఎస్, ఈ రోజున మార్గాలు చాలా ఉన్నాయి. ఈ రోజున చాలా మందికి మార్గం తెలియక తప్పిపోతున్నారేమో పర్వాలేదు, కానీ మార్గము తెలిసిన వారు కూడా తప్పిపోతా ఉన్నటువంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ రోజున మార్గము తెలిసినా తప్పిపోతున్నటువంటి వారు ఉన్నారు, మార్గము తెలియక తప్పిపోతున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఈ రోజున నీకు మార్గము తెలుస్తుందో తెలియక ఉందో నిన్ను ప్రశ్న వేసుకోవాలి. ఏ మార్గము అంటే యేసే మార్గము, యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము అనేటువంటి సత్యాన్ని ఈ రోజున మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు కొంతవరకు తీసుకువెళ్ళి విడిచిపెడతా ఉన్నాయి. కానీ నిన్ను గమ్యానికి చేర్చగలిగిన ఏకైక మార్గం యేసు ప్రభు వారు చూపించిన మార్గం. రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరి దారిలో ఒకళ్ళు వెళ్ళడానికి ఇష్టపడట్లా. నాది సపరేట్ రూట్ అనుకుంటా ఉన్నారు చాలా మంది. నా దారే సపరేటు, నా రూటే సపరేటు. ఏం దారిలో వెళ్తున్నావో, ఏ రూట్లో వెళ్తున్నావో తెలియదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చూపించినటువంటి మార్గములో నడవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆ మార్గంలో నడిస్తే అది ఆశీర్వాదం. ఒకవేళ ఆ మార్గంలో నడవకపోతే నీకు సరి అయినటువంటి జీవన విధానం కష్టమైపోయేటువంటి పరిస్థితి, నీ జీవనం కష్టమయ్యేటువంటి పరిస్థితి. దేవుడు నీ మార్గములో తోడై ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మార్గమును ఏర్పాటు చేసుకునేటువంటి విధానములో, ఫర్ ఎగ్జాంపుల్
మనం ఎక్కడికైనా వెళ్ళాలి, ఏదైనా ఒక స్థలానికి వెళ్ళాలి అంటే ఒక రూట్ అనుకుంటాం, రూట్ మ్యాప్ అనుకుంటాం. రోజున అడ్రస్ తెలియకపోతే మొబైల్ ఫోన్ చేతిలో ఉంది, గూగుల్లోనికి వెళ్ళి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకొని మన డెస్టినీ, మనం ఎక్కడికి వెళ్ళాలో ఆ స్థలము యొక్క పేరును సెర్చ్ బాక్స్లో ఎంటర్ చేయగానే తీసుకొని వెళ్తా ఉంటుంది. ప్రియమిత్రులారా, కొన్ని సందర్భాల్లో సరి అయిన రూట్లో తీసుకెళ్తుంది, కొన్ని సందర్భాల్లో అసలు అక్కడెక్కడే తిప్పుతుంది తప్ప గమ్యానికి చేర్చేటువంటి సందర్భాలు లేవు. కానీ యేసు ప్రభు వారి మార్గము నిన్ను అలా తిప్పేదిగా ఉండదు, కానీ నిన్ను సరి అయినటువంటి విధానంలో నడిపిస్తుంది, సరి అయిన గమ్యస్థానానికి చేర్చగలుగుతా ఉంది. ఒకవేళ నువ్వు మార్గము తప్పిపోతే, తెలిసి కూడా తప్పిపోతే జాగ్రత్త, అది చాలా ప్రమాదం అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. ప్రియమిత్రులారా, మార్గము తెలిసి తప్పిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియమిత్రులారా, గెహజీ మార్గము తెలుసు తప్పిపోయాడు. ప్రియమిత్రులారా, చాలా కష్టతరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఈ రోజున చాలా మంది వారి మార్గాలను చెరిపేసుకుంటా ఉన్నారు, వాళ్ళ మార్గాలను మార్చుకుంటూ ఉన్నారు. ప్రియమిత్రులారా, ఒక గమ్యస్థానానికి చేరడానికి ఎన్నో దారులు ఉంటాయి, కానీ పరలోక రాజ్యం చేరడానికి ఏకైక మార్గం ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమిత్రులారా, జ్ఞాపకం చేసుకుందాం, ఆయనే మార్గము, ఆయనే సత్యము. ఈ రోజున సత్యానికి విలువ తగ్గిపోతా ఉన్నది, అసత్యానికి విలువ పెరిగిపోతా ఉన్నది. కారణం, సత్యాన్ని ఎవరు అంగీకరించట్లేదు, కానీ నిజం ఎవరికి అవసరం లేదు. అబద్ధముతో కూడిన ఆ మాయ చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది, దాంట్లోనికి వెళ్ళిపోతా ఉన్నారు, ట్రాన్స్లోకి వెళ్ళిపోతా ఉన్నారు. ప్రియమిత్రులారా, చాలా మంది అబద్ధం ఆడితే ఎట్లా ఉంటుందట, గోడ గట్టినట్టు ఉంటుందట. దేవునికి స్తోత్రం. అబద్ధం ఆడడంలో అంత నైపుణ్యం, అసత్యం చెప్పడంలో అంతటి నైపుణ్యం. ప్రియమిత్రులారా, అసత్యం చెప్పడానికి ధైర్యం అవసరం లేదు, కానీ కపట బుద్ధి ఉంటే సరిపోతుంది. కానీ సత్యము చెప్పాలి అంటే ఖచ్చితంగా ధైర్యము ఉండగలగాలి. సత్యము నిన్నేం చేస్తుంది అంటే చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించగలుగుతుంది. సత్యమే మనలను వెలుగులోనికి నడిపించగలిగేది. అసత్యం మనల్ని వెలుగులో నుండి చీకట్లోనికి తీసుకొని వెళతా ఉంది. రోజున చాలా మంది ప్రియమిత్రులారా, మేము సత్యంలో ఉన్నాం అనుకుంటున్నారు, కానీ అసత్యంలోనే బ్రతుకుతా ఉన్నారు. మేము క్రైస్తవులం కదా, మేము సత్యం అనుకుంటా ఉన్నారు, కానీ ఆయన చూపించిన మార్గములో నడవలేక ఉంటున్నటువంటి జీవితాలు ఎన్నో ఉంటున్నాయి. ఆయన చూపించినటువంటి మార్గమును నెగ్లెక్ట్ చేసినటువంటి వారి జీవితాలు ఎన్నో ఉంటూ ఉన్నాయి. ప్రియమిత్రులారా, వాక్య సత్యములను మనము గ్రహించగలిగినప్పుడు ఆయన సత్యమై ఉన్నాడు, ఆయన నోట ఏ రోజు కూడా అబద్ధము లేదు. కానీ మన జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఈ రోజు అబద్ధం ఆడకుండా నేనున్నానా అంటే రోజులో కనీసం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాము. ఈ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువ అయిపోయినాయి. ఎక్కడున్నావంటే ఎక్కడున్నాను అంటే ఎక్కడున్నావు అంటే వాళ్ళు అనుకున్న ప్రదేశానికి కాకుండా వేరొక ప్రదేశంలో ఉన్నాను. ఇంటి దగ్గర ఉన్నావంటే ఇంటి దగ్గర లేను, ఆఫీస్లో ఉన్నావంటే ఆఫీస్లో లేను. ప్రియమిత్రులారా, ఎలాంటి పరిస్థితుల్లో అంటే మనిషి అసత్యము చెప్పకుండా రోజు గడవనటువంటి దినాలలో ఉంటూ ఉన్నాం. ప్రియమిత్రులారా, సత్యము మనలను ఏలాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు కదా. సత్యము చెప్పడం వలన ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అసత్యం చెప్పి కొన్ని తప్పించుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజున అది బయటపడుతుంది. బయటపడిన రోజున మనకు అవమానమే తప్ప మరొకటి కలగదు. కాబట్టి ఏ రోజైనా కూడా మనం సత్యం చెప్పడానికే నిలబడాలి తప్ప అసత్యమును గురించి మనము ప్రచారము చేయకూడదు, అసత్యము మాట్లాడకూడదు. చిన్నప్పుడు అందరం చదువుకున్నాం, సత్యమేవ జయతే అంటే సత్యము నిన్ను విజేతగా నిలబెట్టగలుగుతుంది, సత్యము నిన్ను ధైర్యవంతుడిగా ఉంచగలుగుతుంది. అసత్యం చెప్పిన వాళ్ళని చూడండి, ఎప్పుడు ఎట్నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియక వాళ్ళు చాలా గిల్టీ ఫీలింగ్ అవుతా ఉంటారు, గిల్టీగా ఫీల్ అవుతా ఉంటారు. అంటే ఎట్నుంచి ఏం ప్రమాదం వస్తుందో తెలియదు, అప్పటికైతే తప్పించుకున్నాం అని అనుకుంటారు.
కానీ దాని వలన భవిష్యత్తులో ఏదో ఒక రోజున ప్రమాదము ఎదురు కాక తప్పదు. కాబట్టి అసత్యమును మనం ఆశ్రయించకూడదు, కానీ సత్యమయ్యున్న యేసును గనక మనం ఆశ్రయించగలిగితే అది మనకు ఆశీర్వాదం అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియజనులారా, నేనే జీవమునయ్యున్నాను. ఈ రోజున ప్రియజనులారా, బ్రతికి ఉన్నాము అంటే అది ప్రభు యొక్క కృప వలననే అనేటువంటి సత్యం కదా. చాలా మంది దేవుని వలన మేము రక్షించబడ్డామని చెప్పుకొని మరలా దేవుని నుంచి తప్పిపోయినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. జాగ్రత్త, దేవుడు చూచుచున్నటువంటి దేవుడు నిన్ను లెక్క అడగక మానేటువంటి దేవుడు కాదు. ఖచ్చితంగా నువ్వు లెక్క చెప్పవలసిందే, నువ్వు లెక్క కొరకు సిద్ధపడవలసిందే. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ప్రక్కకు పెట్టి, దేవుడు నీకు ఇచ్చిన జీవాన్ని ప్రక్కకు పెట్టి జాగ్రత్త. ఒకవేళ నిర్జీవ పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నావేమో, నిర్జీవ స్థితిలోనికి వెళ్ళిపోతున్నావేమో, జీవము కలిగినటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటూ ఉన్నాడు. శరీరంలో జీవం లేకపోతే దీన్ని ఏమంటారంటే శవము అంటారు. ప్రియజనులారా, శరీరంలో జీవం ఉంటే అది శరీరము. కనుక జీవము కలిగిన వాడు కదల్చబడతాడు కదా. నీ జీవితంలో కదలికలు లేకపోతే నీవు నిర్జీవ స్థితిలో ఉన్నట్లు. నీ ఆత్మీయ స్థితిలో స్థితిగతులు మారకపోతే నీవు నిర్జీవ స్థితిలో ఉన్నట్లే. నీలో జీవమును కలుగ చేయువాడు ఆయనే. కనుక ప్రియజనులారా, ఆయన జీవమును అనుగ్రహించడానికి వచ్చాడు. నీవు జీవమును అంగీకరిస్తే నిత్య జీవంలోనికి ప్రవేశిస్తావు. లేదు అంటే గనక నిత్య నరకములోనికి వెళ్ళిపోతావు. దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు ఛాన్స్ లేదు అంటుంది వాక్యం. యేసు ప్రభు వారు అంటూ ఉన్నారు, నేనే దానికి అవకాశమును ఏర్పాటు చేయువాడను. ఈ లోకంలో ప్రియజనులారా, మార్గాన్ని జరిపేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, సత్యాన్ని వదిలిపెట్టి అసత్యాన్ని వెంబడించే వాళ్ళు ఉన్నారు, మార్గము తెలిసి తప్పిపోతున్నటువంటి వారు ఉన్నారు. జాగ్రత్త, దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నీకు తెలియచేయబడినటువంటి మార్గములో నువ్వు వెళ్ళగలిగితే కదా, మంచి మార్గములో ఖచ్చితంగా కొన్ని శ్రమలు ఎదురవుతాయి. అయినా వాటి కొరకు తట్టుకొని నిలబడగలిగితే ఆశీర్వాదం నీదే. అసత్యం చెప్పడం వలన అప్పటికి తప్పించుకోవచ్చు, కానీ సత్యము చెప్పడం వలన అప్పటికి కొంత ఇబ్బంది పడవచ్చు, కానీ భవిష్యత్తులో నీకు ఆశీర్వాదం కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది. జీవమును అనుగ్రహించుచున్నటువంటి దేవుణ్ణి గనక నువ్వు విడిచిపెడితే నిర్జీవమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతావు. అది చాలా ప్రమాదం. ఎందుకంటే జీవము కలిగిన దేవుణ్ణి కలిగినటువంటి మనం జీవము కలిగినటువంటి దేవునికి సాక్షిగా ఉండగలగాలి. ఈ లోకంలో మార్గము, సత్యము, జీవము కదా. మార్గం లేకపోతే ప్రయాణం లేదు. సత్యం ఎవరు తెలుసుకుంటారంటే జ్ఞానవంతులే సత్యాన్ని గ్రహించగలుగుతారు. జ్ఞానం లేనోళ్ళు ఏం చెప్పినా నమ్మేస్తారు. కానీ వాక్యం అంటా ఉన్నది ప్రియజనులారా, ఆయన జీవము గనుక నీవు ఆయనను ఆశ్రయించగలిగితే ఆయన వలె నీవు కూడా జీవము కలిగి బ్రతకగలుగుతావని వాక్యము సెలవిస్తా ఉన్నది. కాబట్టి ఈ దినాశీర్వాదాలు ప్రియజనులారా, ఆయన మార్గములో నుండి తప్పిపోకుండా ఆయన చూపించేటువంటి సత్యాన్ని ప్రకటించే వారముగా, ఆయన జీవ మార్గములో నడిచే వారముగా ఉండడానికి దేవుడు తన కృప మనందరికీ కూడా దయచేసి కాపాడునుగాక. ఆమేన్. తల్లో ఉంచుకొని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, ప్రత్యేకంగా వినినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మీరే మార్గము, సత్యము, జీవమై ఉన్నారు. మీ ద్వారానే ఈ లోకము నుండి నాయన నిత్య రాజ్యములోనికి మేము ప్రవేశించగలం. దాని కొరకే మీరు మాకిచ్చిన ఈ అర్హత కొరకే మీకు వందనాలు చెల్లించుకుంటూ ఇది నా ఆశీర్వాదములతో మమ్మల్ని అందరినీ బలపరిచి మీరే మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము దేవుడు మనందరికీ తోడయించి కాపాడునుగాక. ఆమేన్.